హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లయ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చిన లయ ఎలిమినేట్ అయింది. ఫస్ట్ లయ ఒక గేమ్ ఆడుతుంది. ఆ కారం తిని నిజంగా నాదేదో కావాలని లయని ఆ గేమ్లో పెట్టారని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. సరే, ఆ గేమ్లో పెట్టారు, అది పోయింది. సరే, ఆడే ఓడిపోయింది. తర్వాత ఇంకొక గేమ్ ఆమెకు ఆపర్చునిటీ అంటే ఇంకొక గేమ్ ఎవరు ఆడతారంటే నేను ఆడతా అని లయ వస్తుంది. లయ అంటది. అయితే వాళ్ళందరూ ఆడవాళ్ళు నిజంగా నాకు నవ్వు వచ్చింది అనుకోండి. ఎందుకంటే వాళ్ళందరినీ ఆర్గ్యుమెంట్ చేసినా కూడా అస్సలు నిజంగా ఇలాంటి వాళ్ళు నామినేషన్ ప్రాసెస్లో భలే ఉంటారు. నిజంగా ఇట్లా బిగ్ బాస్లో ఇలాంటి వాళ్ళు ఉండాలి. ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉండాలని నేను అన్నానో చెప్తాను. నా అంతమందిని ఆర్గ్యుమెంట్ చేసి అవును, నాకు ఆపర్చునిటీ కావాలి కాబట్టి నేను పోతున్నా, నేను పోవాలని అనుకుంటున్నాను. వాళ్ళందరితోన రుచితతోన అపూర్వ వీళ్ళందరితోన గొడవ పడడానికైతే ముందు ముందు భలే అనిపించింది నాకు. నామినేషన్లో మాత్రం ఇట్లాంటి గట్టి క్యాండిడేట్ ఉంటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఆవిడ చిన్న ఉన్న నాకన్నా చిన్నది కాబట్టి చిన్న ఉన్న అమ్మాయి, కానీ నోరు మాత్రం హైలైట్ అనిపించింది నాకు. నిజం చెప్తున్నా, చాలా చాలా మంచిగా అనిపించింది. నామినేషన్లో ఇట్లాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఇలా నామినేషన్స్ మాత్రం సూపర్ ఉండేది నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. అదే చోట పాకెట్ అదేమంటారు అలానే అనిపించింది నాకు. మీకు ఎంతమందికి అవును కరెక్టే చెప్పిందని అనిపించిందో కూడా కమెంట్ చేయండి. నిజంగా నాకు ఈ గొడవలకు నామినేషన్లకు మాత్రం ఇట్లాంటి వాళ్ళు ఉంటే మాత్రం హైలైట్. శ్రీజని చూసినట్టు అనిపించింది నాకు. మీకు ఎంతమందికి శ్రీజ లాగా అనిపించిందో కూడా మీరు కమెంట్ చేశారనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.